హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మరో ఆఫ్ రోడింగ్ వెహికల్ని రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈరోజు మన ముందు ఉంది సుజుకి జిమ్నీ. ఇది ద బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మీకు దీని యొక్క ఫుల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండ్ ఆల్ స్పెసిఫికేషన్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 2 వేరియంట్స్లో లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి జెటా వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 12,75,000. ఇంకా దీంట్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఓన్లీ పెట్రోల్ ఇంజన్తోనే వస్తుంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే బ్లూయిష్ బ్లాక్, కెనెటిక్ ఎల్లో విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, సిజ్లింగ్ రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, నెక్సా బ్లూ, గ్రానైట్ గ్రే, పెరల్ ఆర్టిక్ వైట్ అండ్ ఇక్కడ మీరు చూస్తుంది సిజ్లింగ్ రెడ్ అన్నమాట. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే 1462cc ఇంజిన్తో వస్తుంది. మైలేజ్ వచ్చేసరికి ARAI సర్టిఫైడ్ 16.94 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. బట్ 14-15 అయితే ఖచ్చితంగా వస్తుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ కూడా సేమ్ మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా మార్కెట్లో దీని కాంపిటీటర్స్ వచ్చేసరికి మహీంద్రా థార్ అండ్ ఫోర్స్ గుర్కా. సో ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే మన హైదరాబాద్ సైనిక్పురి వరుణ్ నెక్సా షోరూమ్కి అయితే విజిట్ అవ్వండి. అండ్ అలాగే ఆన్లైన్ కొరియర్స్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ ద కీ ఫర్ ఆల్ న్యూ మారుతి సుజుకి జిమ్నీ. అన్ని నెక్సా కార్స్లో ఇదే ఇస్తున్నారు. ఇంకా ఫ్రంట్ మనం చూసుకుంటే సుజుకి లోగో, గ్రిల్ కూడా మొత్తం క్రోమ్ ట్రీట్మెంట్తో ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో గ్రే చూసుకోవచ్చు. క్లాసిక్ డిజైన్తో ఇస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఏ కంపెనీలో మనకి రావట్లేదు. మొత్తం పియానో బ్లాక్ ఫినిష్తోనే ఇస్తున్నారు గ్రిల్ మొత్తం. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఎల్ఈడీస్లో రావట్లేదు, బల్బ్స్లో ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హై బీమ్, లో బీమ్ అండ్ పక్కనే సైడ్ ఇండికేటర్స్ ప్లేస్ చేశారు. మొత్తం ఓల్డ్ స్కూల్ డిజైన్తో వస్తుంది. ఒక క్లాసిక్ ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా కింద బ్లాక్ బంపర్ చూసుకోవచ్చు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ అయితే రావట్లేదు. అలాగే నెంబర్ ప్లేట్ మౌంట్ చూసుకోవచ్చు. టాప్ మోడల్లో మనకి హెడ్ ల్యాంప్ వాషర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి రావట్లేదు. ఇంక ఇదనమాట ఫ్రంట్ నుంచి లుక్స్ అయితే. సైడ్ ఇంకా డిజైన్ చూసుకోవచ్చు. కార్నర్లో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు సైడ్కి ఏమైనా తగిలినా డైరెక్ట్గా బాడీకి హిట్ అవ్వకుండా, సో బాడీ కలర్ అండ్ డెంట్స్ ఇవన్నీ అయితే పడకుండా ఉంటాయి. ఇంకా అలాగే బానెట్ అండ్ సైడ్ డోర్ ప్యానెల్స్ కూడా ఈ యొక్క గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇదైతే. చూసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు ఓల్డ్ స్కూల్ ఆఫ్ రోడింగ్ వెహికల్. మొత్తం ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ టైర్స్ విషయానికి వస్తే 195/80 R15 ఇంచ్ టైర్స్తో వస్తుంది. బేస్ అండ్ టాప్ మోడల్లో కూడా ఇవే టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. రే టైర్స్ ఆర్ కమింగ్ విత్ డ్రమ్ బ్రేక్స్. ఇవి మనకు వచ్చేసరికి స్టాండర్డ్ వీల్స్. ఇంకా పక్కన చూసుకుంటే సైడ్ ఇండికేటర్స్ ప్లేస్ చేశారు. అండ్ IRVMs చూసుకోవచ్చు. దీంట్లో మనకి బాడీ కలర్డ్ IRVMs రావు. అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఎటువంటివి ప్లేస్ చేయట్లేదు. మ్యాక్సిమం ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు పియానో బ్లాక్ ఫినిష్తో ఇలా అయితే ఇవ్వరు. ఆఫ్ రోడ్ వెహికల్స్ కాబట్టి ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు సైడ్స్కి అవి ఇవి తగలటం అయితే బాగా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఈ మిర్రర్స్ అనేవి ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతుంది. హార్డ్ ప్లాస్టిక్ IRVMs ఇవ్వటం వల్ల స్పేర్ పార్ట్స్ చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. అదే IRVMs విత్ LED సైడ్ ఇండికేటర్స్ పియానో బ్లాక్ ఫినిష్తో ఇస్తే ఓన్లీ దీనికే 8,000 నుంచి 10,000 అయితే అవుతుంది. ఇంకా పక్కన డోర్స్కి సైడ్ బేరింగ్స్ చూసుకోవచ్చు. గ్రే కలర్ ట్రీట్మెంట్తో ఇస్తున్నారు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 210 mm 8.3 ఇంచ్ క్లియరెన్స్తో వస్తుంది. పక్కనే ఈ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. రాక్ రోడ్ 4x4 జిమ్నీ, నెవర్ టర్న్ బ్యాక్. సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా నార్మల్ హార్డ్ ప్లాస్టిక్తోనే ఇస్తున్నారు. బ్యాక్ కూడా సేమ్ ఆఫర్ చేస్తున్నారు. మొత్తం ఒక బాక్స్ షేప్డ్ వెహికల్ ఇదనమాట. ఆఫ్ రోడింగ్ అంటే కార్ డిజైనర్స్కి ముందుగా గుర్తొచ్చేది బాక్స్ షేపే. అండ్ అలాగే ఈ కార్నర్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ మీద ఓల్డ్ స్కూల్ యాంటీనా ప్లేస్ చేశారు. అండ్ ఇది వాటర్ ఫ్లో అవటానికి. ఇంకా నెక్స్ట్ గ్రాఫిక్స్ ఇంకా చూసుకోవచ్చు. ఆల్ గ్రిప్ అని బ్యాజింగ్ అంటే 4x4 అనమాట. అండ్ సైడ్ రేర్ పార్కింగ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ హాలోజన్ ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చెప్పాను కదా ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ పార్ట్ డ్యామేజ్ అయితే చెప్పలేము. ఇలా ఇవ్వటం వల్ల లో బడ్జెట్లో పార్ట్స్ని చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ రేర్లో 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. మిడిల్లో నంబర్ ప్లేట్ మౌంట్, స్పేర్ వీల్ చూసుకోవచ్చు అండ్ సుజుకి లోగో, జిమ్నీ బ్యాజింగ్. రేర్ మిర్రర్లో డీఫాగర్, ఇంకా ఇది వచ్చేసరికి రేర్ మిర్రర్ వాషర్. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బూట్ ఓపెన్ చేద్దాం. వైడ్ అయితే ఓపెన్ అయింది. హార్డ్ ప్లాస్టిక్తో ఇస్తున్నారు. ఇన్నర్ బాడీ ఫిట్ అండ్ ఫినిష్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సుజుకి కాబట్టి. లోపల చూసుకుంటే బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే 12 వోల్ట్ సాకెట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా దీని కింద చూసుకుంటే కొన్ని టూల్స్ అండ్ స్పేర్ వీల్ రిమూవల్ సంబంధించిన టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఇదనమాట. బూట్ స్పేస్ వచ్చేసరికి 208 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి రేర్ సీట్స్ని ఫోల్డ్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. సో రేర్ సీట్స్ని ఫోల్డ్ చేస్తే 332 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే దొరుకుతుంది మనకి. ఇంకా ఇదనమాట బూట్ గురించి అయితే. సైడ్ యాంగిల్ నుంచి అయితే ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్యూల్ లిడ్ చూసుకోవచ్చు. వైడ్ అయితే ఓపెన్ అయింది. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ చూసుకోవచ్చు. డోర్ హ్యాండిల్స్, పవర్ విండోస్ మొత్తం హార్డ్ ప్లాస్టిక్తోనే ఇస్తున్నారు, ఓల్డ్ స్కూల్ వెహికల్ లాగా. అండ్ స్పీకర్ ప్లేస్ చేశారు. ఎటువంటి స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఇంకా రేర్ సీట్లో కూర్చొని కంఫర్ట్ అండ్ ఫ్యూచర్స్ని చెక్ చేద్దాం. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే బాగానే ఉంది, ప్లెంటీ ఆఫ్ స్పేస్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా నీ రూమ్ కూడా చూద్దాం. నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. నా హైట్ వచ్చేసరికి 6 ఫీట్. సో మీరు మీ హైట్ తగ్గట్టుగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. గ్రాబ్ హ్యాండిల్ బోత్ సైడ్స్ ఆఫర్ చేస్తున్నారు. మిడిల్లో రీడింగ్ ల్యాంప్. అండ్ ఫ్రమ్ బేస్ వేరియంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మిడిల్లో రావట్లేదు. అండ్ ఈ కార్లో ఎక్కడ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే రావట్లేదు. ఇంకా మ్యాగజిన్ హోల్డర్, సీట్ కవర్స్ అయితే క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హంప్ మిడిల్లో చూసుకోవచ్చు. ఒకటైతే చెప్తున్నా, 4 మెంబర్స్ ఈ వెహికల్లో కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. అండ్ రేర్ ప్యాసింజర్కి ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. సో నా హైట్ వచ్చేసరికి 6 ఫీట్. నాకైతే డీసెంట్ సైజ్ హెడ్ రూమ్ అయితే దొరుకుతుంది. ఇంకా ఇదన్నమాట జిమ్నీ బ్యాక్ రో అయితే. లేట్ చేయకుండా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం. డ్రైవర్ సైడ్ డోర్లో మనకి సేమ్ గ్రాబ్ హ్యాండిల్ అండ్ విండో కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో చిన్నగా స్టోరేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పక్కనే స్పీకర్. డ్రైవర్ సైడ్ సీట్ అయితే మనం హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి పక్కనే డెడ్ పెడల్ చూసుకోవచ్చు. ఇంకా హెడ్ ల్యాంప్కి సంబంధించిన స్విచెస్, ట్రాక్షన్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ టాప్ ఎండ్లోనే ఇస్తున్నారు. ఇంకా లోపల కూర్చొని చూద్దాం. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ఇస్తున్నారు. మిడిల్లో రీడింగ్ ల్యాంప్. కో డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ విత్ మిర్రర్తో ఇస్తున్నారు. అండ్ సైడ్కి గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇదనమాట స్టీరింగ్ వీల్ చూసుకుంటే మిడిల్లో సుజుకి లోగో క్రోమ్ ఫినిష్తో వస్తుంది. సేమ్ మొత్తం అన్ని నెక్సా కార్స్లో ఇస్తున్నట్టు ఇచ్చారు. ఇంకా వీల్ లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ అండ్ కాల్ లిఫ్ట్ చేయడానికి కంట్రోల్స్ చూసుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపర్కి సంబంధించిన కంట్రోల్స్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఓల్డ్ స్కూల్ రెట్రో టైప్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకోవచ్చు. దీంట్లో మనకి డీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4x2, 4x4 గేర్ ఇండికేషన్, ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ట్రాక్షన్, డోర్ ఓపెన్ ఇండికేటర్ ఇవన్నీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కన్సోల్ చుట్టూతా పియానో బ్లాక్ ఫినిష్తో ఇస్తున్నారు.
ఇంకా డాష్బోర్డ్ మీద సర్కిల్ షేప్ ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు. మొత్తం రఫ్ టెక్స్చర్తో వస్తుంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్, ఇది మ్యాండేట్. ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో కో డ్రైవర్కి ఒక మంచి గ్రిప్ అనేది దొరుకుతుంది దీనివల్ల. అండ్ అలాగే గ్లవ్ బాక్స్ చూసుకోవచ్చు, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మిడిల్లో 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. దీంట్లో మనకి వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేసిద్ది. మైలేజ్, డిస్ప్లే సెట్టింగ్స్, ఇంకా శాటిలైట్ నావిగేషన్, బ్లూటూత్ FM ఇవన్నీ మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే హ్యాజ్ అ లైట్ స్విచ్ అండ్ 2 AC వెంట్స్ ఇస్తున్నారు. ఇంకా ఏసీకి సంబంధించిన కంట్రోల్స్, టెంపరేచర్, ఫ్యాన్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద ట్రాక్షన్, హిల్ హోల్డ్ అండ్ సెంటర్ లాక్ ఇవన్నీ ఇస్తున్నారు. అలాగే USB అండ్ 12V సాకెట్ ఇస్తున్నారు. మొబైల్ అండ్ స్టఫ్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు. ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి గేర్ నాబ్ చూసుకోవచ్చు. అలాగే ఇది మెయిన్ థింగ్ అనమాట. ఈ కార్ని కొనేది దీనికోసమే. నార్మల్ కార్స్లో సింగిల్ గేర్ నాబ్ వస్తుంది, బట్ ఈ ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో 2 గేర్ నాబ్స్ ఉంటాయి అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇంకా డోర్కి ఇవ్వాల్సిన బటన్స్ ఇక్కడ ఇస్తున్నారు. చెప్పాను కదా ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఏమన్నా డోర్కి డ్యామేజ్ అయినా కూడా తక్కువ కాస్ట్లో డోర్ని రీప్లేస్ చేయొచ్చు. సో ఇవన్నీ కంట్రోల్స్ డోర్లో ఇచ్చారంటే మనం డ్యామేజ్ అయిన డోర్ని రీప్లేస్ చేసేటప్పుడు కాస్ట్ అనేది పెరుగుతుంది. సో దీని వెనకాల ఉన్న సీక్రెట్ అయితే ఇదనమాట. ఇంకా ఇదనమాట డాష్బోర్డ్ గురించి అయితే. అండ్ ఒకసారి ఫ్రంక్ ఓపెన్ చేసి అండర్ ద హుడ్ చూద్దాం. అండర్ ద హుడ్ 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్, 4 cylinders, 4 valves per సిలిండర్తో వస్తుంది, విచ్ డెలివర్స్ 105 bhp అండ్ 134 Nm టార్క్. దీంట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇంజిన్ చాలా అంటే చాలా రిలయబుల్ అయితే ఉంటుంది భయ్యా. ఇక్కడ హుడ్కి ఎటువంటి ఇన్సులేషన్ అయితే రావట్లేదు. సో ఇంజన్ నాయిస్ అయితే క్యాబిన్లోకి వస్తుంది. కొంచెం హుడ్ హెవీ అయితే ఉంది. ఇంకా ఇదనమాట గాయస్ జిమ్నీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే. వెహికల్ అయితే ఆల్ టెరెన్స్కి బిల్డ్ చేశారు, మీరే చూశారు కదా. మీరు మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అని చెప్పాను కదా, ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన హైదరాబాద్ సైనిక్పూరి వరుణ్ నెక్సా షోరూమ్కి విజిట్ అవ్వండి. అండ్ అలాగే ఆన్లైన్ కొరియర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంక ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.